రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనం బీన్స్ చెట్లు చనిపోవడానికి అసలైన కారణాల గురించి చూద్దాం. మనం విత్తనాలు నాటి 2-3 ఆకులు వచ్చేసరికల్లా బీన్స్ చెట్టు చనిపోతుంటుంది. దానికి కారణం డాంపింగ్ అప్. అలాగే బీన్స్ చెట్టు ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా చనిపోతుంటాయి. దీనికి అసలైన కారణం వచ్చేసి మట్టిలో ఎక్కువ తేమ అవ్వడం వల్ల వర్షాకాలంలో ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తుంటుంది. దీనికి కారణం రైజోక్టోనియా ఫుసారియం అనే ఫంగస్లో. ఇది ఫంగస్ ఫామ్ అవ్వడం వల్ల చెట్టుకి నీరు ఆహారం అందలేక చెట్టు చనిపోతుంటుంది. మీరు వీడియోలో గమనించండి, వైట్ ఫంగస్ ఫామ్ అయ్యి చెట్టు ఇలా చనిపోతుంటాయి. ఈ ఫంగస్ని కంట్రోల్ చేయాలంటే వర్షాకాలంలో మన పంటలో నీరు నిలవకుండా మనము చూసుకోవాలి. అలాగే క్రాప్ రొటేషన్ చేయాలి. వేసిన నేలకే మళ్ళీ బీన్స్ విత్తనాలను నాటకూడదు. స్వాల్ కంపెనీ క్యాస్కార్డ్ ఎకరానికి 400 ml వాడాలి. దీంతోపాటు మెట్లాక్సిల్ 35% ఎకరానికి 250 గ్రాములు రెండింటిని కలిపి డ్రించింగ్ కానీ డ్రిప్లో కానీ వదలాలి. అలాగే కొసైడ్ దీన్ని ఎకరానికి 500 గ్రామ్స్, దాంతోపాటు రెడమెల్ గోల్డ్ ఎకరానికి 500 గ్రామ్స్ రెండింటిని కలిపి డ్రించింగ్ కానీ డ్రిప్లో కానీ వదలడం వల్ల మనం ఈ ఫంగస్ని కంట్రోల్ చేయవచ్చు. చాలామంది రైతులు వచ్చి క్లోరిపైపస్ని 1 లీటర్ ఇవ్వండి చాలు అని చెప్తూ ఉంటారు. క్లోరిపైపస్ వచ్చి మట్టిలోని పురుగుల వల్ల బీన్స్ చెట్లు చనిపోతుంటే మాత్రమే పనిచేస్తుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువ నేలలోని మాయిశ్చర్ ఎక్కువ అవ్వడం వల్ల, తడి ఎక్కువ అవ్వడం వల్ల ఫంగస్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఫంగస్ నుంచి చనిపోతుంటాయి. సో అసలైన కారణం ఏమనేది ఒకసారి గమనించి మీరు ఫంగిసైడ్ తీసుకోవాలా, ఇన్సెక్టిసైడ్ తీసుకోవాలా అనే గురించి చూసుకోండి. రెగ్యులర్గా మన ఛానల్లో పంటలకు సంబంధించిన వీడియోలను పెడుతుంటాను. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.